బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 19 ఐపీఎస్లు సీఈసీకి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉండగానే తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ సర్కార్లో కీలకంగా ఉన్న ఐపీఎస్ అధికారి కొల్లి రఘురాం రెడ్డిని ఏపీ నుంచి బయటకు పంపింది. ఆయన అస్సాంలోని ఎన్నికల పోలీస్ అబ్జర్వర్గా నియమించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే 6 ఐపీఎస్లను బదిలీ చేసిన ఎన్నికల సంఘం తాజాగా రఘురాం రెడ్డిని ఏపీ నుంచి దూరంగా పెట్టింది. ఇదిలా ఉంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డిని కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇప్పటికే వీరిద్దరిపై ప్రతిపక్షాలు పలుమార్లు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ విజయవాడ నుండి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏపీలో ఎన్నిక వేళ కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటుంది. ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ చేస్తున్నట్టు తెలిసింది ఎన్నికల సంఘం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. కిరణమే, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఐఏఎస్లు ఐపీఎస్లకి తిప్పలు తప్పట్లేదేమో అనిపిస్తుంది. ఇప్పటివరకే 6 ఐపీఎస్లని, కొంతమంది ఐఏఎస్లని బదిలీ వేటుతో ఈసీ కొరడా జలిపించింది. మరో పక్క నుంచి ఎన్నికల విధులకు దూరంగా ఉండాలంటూ కూడా మరో పక్క నుంచి రఘురామరెడ్డిని దూరం పెట్టడం కూడా చూసాము. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి మరో పక్క నుంచి వాలంటీర్ వ్యవస్థను కూడా పూర్తిగా ఎన్నికలకి సంబంధించి విధులకు సంబంధించి దూరం పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఎన్నికల నియమావళి నిబంధనలు ఒకసారి అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధికంగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, అత్యధికంగా ఫిర్యాదులు ఎవరి మీద అయితే వస్తున్నాయో ఎన్నికల సంఘానికి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈసీ ఏమాత్రం వెనకాడట్లేదని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే మరొకసారి బదిలీ వేటుకు గురికానున్నారా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు కూడా బదిలీకి సిద్ధంగానున్నారా అనేది సమాచారం తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో చర్చగా మారినటువంటి అంశం కూడా ఇది. అయితే ఫిర్యాదుల నేపథ్యంలో, అంటే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుత ప్రభుత్వానికి, అంటే వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన అధికారులుగా వ్యవహరించట్లేదు. ఒక ప్రభుత్వానికో లేదంటే ఓ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తులుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఇటు కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, సీఎస్ మీద కావచ్చు, జవహర్ రెడ్డి మీద కావచ్చు. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే పెన్షన్ల వృద్ధాప్య వితంతు, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో అందులో కూడా జవహర్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా కొంత ప్రతిపక్షాలు ఆరోపించినటువంటి నేపథ్యాన్ని కూడా చూస్తున్నాం. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, ఇబ్బందికరం, అంటే ప్రతిపక్షాల మీద చేస్తున్నటువంటి దాడులు కావచ్చు, నమోదవుతున్నటువంటి కేసులు కావచ్చు, ఇవన్నిటిలో కూడా పోలీసు యంత్రాంగం ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకుంటూ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడెక్కడా కూడా చట్టానికి అనుకూలంగా వెళ్ళట్లేదు, చట్ట ప్రకారం వెళ్తలేదు, ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ప్రతిపక్షాల మీద క్రియేట్ చేస్తున్నారంటూ కూడా గతంలో చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అయితే పోలీసు వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు, వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారంటూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరో పక్క నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికీ ఆరోపణలు, అదేవిధంగా కంప్లైంట్స్ ఎదుర్కొన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా సీఎస్కు కూడా బదిలీ వేటు తప్పదా, లేదు అంటే కనుక ఎన్నికలకి సంబంధించినటువంటి నియమావళి ఉన్న నేపథ్యంలో ఎన్నికలకి మాత్రమే దూరం పెడతారా అనేది కూడా ప్రస్తుతానికి చర్చ నడుస్తూ ఉంది. అయితే దీని మీద అఫీషియల్గా ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. అంతేకాకుండా ఈసీ దీని మీద పరిశీలిస్తుందా, లేదంటే కనుక ఈసీ దృష్టిలో ఈసీ దీని మీద ఎలాంటి పరిశీలన చేస్తుంది, ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనే దాని మీద కూడా సమాచారం లేని నేపథ్యంలో పూర్తిగా మాత్రం ఇప్పటివరకు అందినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో కూడా కసిరెడ్డి రాజేంద్రనాథ్ ఆంధ్రప్రదేశ్ డీజీపీని పక్కన పెట్టబోతున్నారు. అంతేకాకుండా ఆ స్థానంలో గతంలో విజయవాడ సిపిగా చేసినటువంటి ద్వారకా తిరుమలరావుని, అంటే అప్పట్లోనే ఆయన డీజీపీ అవ్వాల్సిన నేపథ్యంలో కూడా ఈ ప్రభుత్వం ఆయన్ని తీసుకెళ్లి ఆర్టీసీ ఎండీగా నియమించింది కాబట్టి మరొకసారి ఆయన్ని ఇటు తీసుకొస్తుంది, అంటే డీజీపీగా తీసుకురాబోతున్నారని చెప్పని కూడా చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈసీ మాత్రం కంపల్సరీగా ఎక్కువ ఫిర్యాదులు, అంటే ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులు మాత్రం పరిశీలించి అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని మాత్రం నిర్ణయాలు తీసుకుని వాళ్ళకి బదిలీ వేటేస్తున్నారంటే గతంలో మనం చూసినట్లయితే అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన నేపథ్యంలో కూడా ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే వాళ్ళ మీద ఐపీఎస్ ఇప్పుడు ఎవరైతే చర్యలు తీసిన ఐపీఎస్ ఉన్నారో వాళ్ళ మీద అప్పుడే ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రభుత్వానికి
తొత్తులుగా కాదు, ప్రజలకి పనిచేయాలి, స్వచ్ఛందంగా పనిచేయని నేపథ్యంలో కూడా చర్యలు ఉంటాయని చెప్పిన నేపథ్యంలోనే చాలా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం చూసాం. అదే నేపథ్యాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తారా అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కిరణమయ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.